ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శుభాభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు కష్టాల్లో ఉన్నామండి, ధనం రావడం లేదు, ఏదో ఒక రూపాయి ధనం వస్తే బాగుండు, మాకేదైనా చిన్న ఉపాయం చెప్పండి, ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు చాలా తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే మీ ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న అడ్డంకులు చాలా వరకు తొలగిపోతాయి. అంటే మనం కష్టపడి పనిచేస్తున్నాము, జీతాలు రావడం లేదు, అలాగే ఇవ్వవలసిన వారు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి వల్ల ఇవ్వలేకపోతున్నారు అనేవారు కూడా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయంలో ఎలాంటి ఆహార నియమ నిబంధనలు లేవు, కానీ నెలసరి ఉన్నప్పుడు మీరు ఈ ఉపాయాన్ని చేయవద్దు. కుటుంబంలో ఎవరికి ఉన్నా చేయవద్దు. అలాగే ఎవరన్నా మరణించి ఉంటే, అంటే మామూలుగా పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఈ ఉపాయం చేసుకోవచ్చు. అంతకుముందు వీడియోలో కూడా ఆకస్మిక ధనప్రాప్తి గురించి నేను వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. అలాగే ఈ ఉపాయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొంతమంది మిత్రులు నోటిఫికేషన్స్ రావడం లేదని మెసేజ్ పెడుతున్నారు. మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసిన తర్వాత అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అనే బటన్ నొక్కండి గంట దగ్గర. మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది, మీ మెయిల్ ద్వారా వస్తుంది. అలాగే మీకు మొబైల్ వాడేవారైనా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ ఇన్బాక్స్లో ఉంటుంది. మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే మీరు సమస్యలతో బాధపడుతున్నారు, మీరు సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నారు, అనేక రకాల ఉపాయాలని చెప్పడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే మీకు 1 by 1 మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని ప్రయత్నం చేయండి మీకున్న సమస్యని బట్టి. అలాగే ఈ ఉపాయం కూడా మీరు స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నం చేయండి. పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఇది కూడా తాంత్రిక ఉపాయం. ఎలా చేయాలో చెప్తాను. మనకి నిత్య జీవితంలో ధనం చాలా అవసరం. ధనం అనేది లేకపోతే మనం అవసరాలు తీరకపోగా అనేక రకాలైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ చిన్న ఉపాయం మనకి ఆకస్మిక ధనప్రాప్తిని కలిగిస్తుంది. ఈ ఉపాయాన్ని మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, నెలసరి టైం కాకుండా, ఏదైనా సమస్య ఉన్నప్పుడు కాకుండా మీకు వీలైనప్పుడల్లా ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండవచ్చు. ఈ ఉపాయానికి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయాన్ని మీ ఇంటిలో దుర్గాదేవి పటం ముందు, లేదా చండి, గౌరీ, దుర్గా, ఉగ్రదేవత స్వరూపమైన ఏ పటం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి స్వరూపంగా ఉన్న పటం ముందు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇది సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. మీ స్నానం చేసి మీ దేవతా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో దీపం, ధూపం మీరు మామూలుగా వెలిగిస్తూ ఉంటారు కదా, అక్కడే చేసుకోవచ్చు. అంటే వేరే ప్రదేశంలో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడే మీరు నిత్యం చేసే ప్రదేశంలోనే చేసుకోవచ్చు. అమ్మవారి పట్టం ముందు మీరు ధూపం, దీపం వెలిగించి ఒక ప్లేట్లో కానీ, లేదంటే అమ్మవారి పట్టం ఎదురుగా ఇలా 2 గులాబీ పువ్వులు, అవి ఎరుపు అయితే చాలా అద్భుతం, రెడ్ కలర్ అయినా చాలా అద్భుతం అన్నమాట. గులాబీ పువ్వు కానీ, లేదా ఎర్రటి మందారాలు కానీ, పూర్తిగా ఎరుపుగా ఉన్న ఒంటి రెక్క మందారాలు కానీ, అమ్మవారి పటం ముందు గులాబీలు కానీ, మీకు ఎర్రటి గులాబీ దొరకలేదు ఇలాంటి గులాబీని పెట్టండి, పింక్ కలర్దైనా పెట్టండి.
ఎర్రటి దొరికితే చాలా శ్రేష్టం. గులాబీలు దొరకలేదు మీకు, ఎర్రటి మందార పువ్వులు మీరు ముందు 5 గంటల ఆ టైంలో కోసుకోండి. 6 తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ దేవత ముందు, అమ్మవారి ముందు పెట్టి, ముందు అమ్మవారికి ధూపం దీపం పెట్టి వెలిగించి, మీరు ఆ తర్వాత ఈ పువ్వులు 2 పువ్వులని అమ్మవారి ముందు 2 పెట్టండి. ఒక పువ్వు దొరికినా పర్వాలేదు, కానీ మినిమం 2 పువ్వులు ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు పువ్వు పెట్టిన తర్వాత మీరు మనసులో నాకు ధనం కావాలి, నాకు ఆకస్మిక ధనప్రాప్తి కలగాలి, అనేక ధన సమస్యలతో బాధపడుతున్నాను, నాకు ఏదో ఒక రూపైన ధనం నాకు రావాలి అని మీరు మనసులో కోరుకోండి. కోరుకున్న తర్వాత ఏదైతే పువ్వులు అమ్మవారు ముందు పెట్టాం కదా, ఒక పువ్వు తీసుకోండి. నేను ఎలా చేస్తున్నా చూడండి. మీరు పువ్వు తీసుకొని ఆ పువ్వుని ఇలా ఏదైనా హారతి ఇచ్చే దాంట్లో పెట్టుకోండి, లేదా ప్లేట్లో పెట్టుకోండి. ఇలా పెట్టి దీని మీద ఒక హారతి కర్పూరం బిళ్ళని కానీ పెట్టి వెలిగించండి. వెలిగించి మీరు, నేను వెలిగించలేదు మీకు చూపించడానికి, మళ్ళీ దీంతో ఇంకొక ఉపాయం ఉంది కాబట్టి ఇలా పెట్టి వెలిగించిన తర్వాత మళ్ళీ ఈ పువ్వుని అమ్మవారి ముందే పెట్టేయండి. తర్వాత రోజున ఈ పువ్వులు మీరు మామూలుగా మలినాన్ని తీస్తారు కదా, అలా తీసి పక్కన పడేసుకోవచ్చు, మొక్క మొదల్లోనే వేసుకోవచ్చు. ఇది ఒక ఉపాయం. ఇది మీరు ప్రతిరోజు సాయంత్రం పూట చేసుకుంటూ ఉండవచ్చు. ఎర్రటి పువ్వులతో ఆరాధన చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. హారతి ఇవ్వటం వల్ల మీకు మనోసంకల్పాలు, వికల్పాలు ఏదన్నా ఉన్నా, సంకల్పాన్ని అడ్డుపడేది ఏదన్నా ఉన్నా కానీ అది తొలగిపోయి మీకు అవకాశాలు మెరుగవుతాయి. ఇది ఒక ఉపాయం. అలాగే 2వ ఉపాయం, మీరు ఒక తమలపాకు తీసుకోండి. ఇది చిన్న తమలపాకు నా దగ్గర ఉన్నది చూపిస్తున్నాను, పెద్దదైనా పర్వాలేదు, తీసుకోండి. దానిలో మీరు ఇలా ఈ గులాబీ ఏదైతే ఉందో, గులాబీ పువ్వులు కానీ లేదా మందార పువ్వులు కానీ మీకు వీలైతే ఇలాంటి పువ్వులు 7 దొరికాయి అనుకోండి, 7 పువ్వులు ఈ ఆకు చుట్టూ పెట్టండి. ఈ ఆకు మీద లేదు, మాకు గులాబీ పువ్వులు అన్ని దొరకడం లేదండి అనేవారు ఇందుట్లో ఉన్న పువ్వులో ఉన్న 7 రెబ్బలను తీసుకోండి. ఇలా ఇది 2వ ఉపాయం. మొదటి ఉపాయం పువ్వు మీద కర్పూరం పెట్టి వెలిగించడం, ఇది 2వ ఉపాయం. ఇలా 7 రేకులు, గులాబీ రేకులు తమలపాకు మీద వేయండి. వేసి దాని మీద కొంచెం బెల్లం, ఇలా బెల్లం పెట్టండి. అర్థమైంది కదా? బెల్లం పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి ఇంక వేరే ఏమీ లేదు, అమ్మవారి పట్టం ముందు చేయాలి. ఇది కూడాను ఇది మంగళవారం నాడు చేసే ఉపాయం. మంగళవారం సాయంత్రం 6 తర్వాత చేయాలి. ఇది మంగళవారం మాత్రమే చేయాలి, అన్ని రోజులు చేయకూడదు, మంగళవారం మాత్రమే చేయాలి. తమలపాకు మీద గులాబీ రేకులు కానీ లేదా గులాబీ పువ్వులు కానీ పెట్టి దాని మీద బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారిని మనసులో కోరుకోండి. అమ్మ, నాకు ధనం రావాలి, ఓ పరాదేవత, నాకు కష్టాల్లో ఉన్నాను, ఆకస్మిక ధనలాభం గురించి నేను ఎదురు చూస్తున్నాను, నాకు రావాల్సిన డబ్బు రావాలి, అలాగే నాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఏదైనా ఆకస్మిక ధనప్రాప్తికి మార్గం కనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరుకొని మీరు మంగళవారం సాయంత్రం ఇది అలా వదిలేయండి. తర్వాత నెక్స్ట్ డే ఆకుతో పాటు ఈ మలినాన్ని చెట్టు మొదల్లో వేసేయండి. ఈ బెల్లం ముక్కని ఎక్కడైనా చీమల పుట్టలు ఉన్నా అక్కడ పెట్టండి. అది నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ ఏది తిన్నా పర్వాలేదు, పక్షులు తిన్నా పర్వాలేదు, ఇది జంతువులకు పెట్టండి. ఇలా మీరు 5 మంగళవారాలు, అంటే ఈ మంగళవారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం, అలా 5 మంగళవారాలు కానీ 7 మంగళవారాలు కానీ లేదా 9 మంగళవారాలు కానీ ఇది కంటిన్యూ మంగళవారం చేసుకోవచ్చు. మీకు ప్రతిరోజు ఇలా అవకాశం లేదు అంటే గులాబీ పువ్వులతో అవకాశం లేదు, మందార పువ్వులతో అవకాశం లేదు అనుకునేవారు మంగళవారం అన్న ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ పరాదేవత ప్రకృతి మాత మనకి 100కు 100% ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, ప్రాకృతిక పదార్థం మన నమ్మకం, మన మీద మనకు ఉండే నమ్మకం ఖచ్చితంగా మనని గమ్యస్థానానికి చేర్చుతుంది, కష్టాల నుంచి బయటపడివేస్తుంది. చాలామంది మన పూర్వీకులు పూర్వం రోజుల్లో వారి ఇంటి పెరల్లో
మొక్కలతో పాటు సీజనల్గా ఉండే కూరగాయలు పండించేవారు. కాలక్రమేణా గడిచిన 25-30 సంవత్సరాల కాలంలో మొక్కలు పెంచడం తగ్గుతూ వచ్చేస్తుంది. చివరికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరడు ఉంటే దాంట్లో మామూలుగా నాపరాయి వేయటమో లేకపోతే కాంక్రీట్ చేయడమో చూస్తున్నారు. ఈ రోజున గడిచిన 3 నెలల కాలంలో బయటికి వెళ్తే రోగం వస్తుంది. ఇంట్లో కూరగాయలు ఉంటే ఆ సమస్య ఉండేది కాదు. ఇంటి లోపల బాగా గుర్తుంచుకోండి, ఆయుర్వేద మొక్కలైన తులసి, అలాగే మీకు ఉల్లి, వెల్లుల్లి, అల్లం ఇలాంటి మొక్కలతో పాటు మనకి నిత్య జీవితంలో అవసరమైన కూరగాయ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ప్రతి మొక్క, గడ్డి పరక కూడా మన పూర్వీకులు చెప్పింది అద్భుతమైన ఆయుర్వేదం. మీకు నేను ప్రతి పదార్థం గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి పదార్థం అది ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, మన పూర్వీకులు చాలా చాలా చెప్పారు. మీ అందరికీ కూడా వన్ బై వన్ చెప్తూ ఉంటాను నేను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఆయుర్వేదంలో ఉన్న మన ఇంటి దగ్గర మనకు దొరికే మొక్కలు, పదార్థాలతో చిన్న చిన్న వీడియోలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి తాంత్రిక వీడియోలు ఎక్స్ప్లెనేషన్ లేకపోతే అర్థం కాదు. చాలామంది మిత్రులకి, కొంతమందికి షార్ట్ టైంలో చెప్పండి అని అడిగేవారు ఉన్నారు. వారందరికీ ఒకటే విన్నపం, చాలామంది 1-2 సార్లు చెప్పమని అడిగేవారు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలు లెంతీగానే ఉంటాయి. ఆయుర్వేద వీడియోల్లో అంత చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పదార్థాన్ని చూపిస్తాం కాబట్టి. పదార్థం చూపించింది మీకు కనిపిస్తుంది చెప్తాను, అది మీరు ప్రయత్నం చేయవచ్చు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.